హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో రాకీ ర్యాబిట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మనకు అలోకేట్ అయినటువంటి ఆర్బిటిసి అనేటటువంటి టోకెన్స్ని ఏ విధంగా టెలిగ్రామ్ వ్యాలెట్కి విత్డ్రా చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో దీంతోపాటు నేను మీ అందరికీ ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. అదేంటి అంటే, ఈ ఆర్బిటిసి రాకీ ర్యాబిట్ అనేటటువంటి మైనింగ్ బాట్ అనేది మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారు. దీన్ని ఏ విధంగా దేని బేసిస్ మీదుగా ఈ టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారనేసి నాకైతే క్లారిటీ లేదండి. సో కేవలం రిఫరెన్స్ల మీద డిపెండ్ అయ్యేసి వాళ్ళు టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసిండుంటే అది చాలా పెద్ద రాంగ్. సో దాన్ని నేను సమర్థించట్లేదు. మైనింగ్ స్పీడ్ ఏదైతే ఉందో అది కానీ టోటల్ కాయిన్స్ ఎర్నడ్ అనే దానికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఓన్లీ రిఫరల్స్ని బేస్ చేసుకొని ఎక్కడ కూడా విత్డ్రాల్ అనేది ఇవ్వకూడదు. సో నేను దీన్ని అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకు అని అంటే, మీరందరూ హ్యాపీగా ఉంటే తర్వాత నేను కూడా హ్యాపీగా ఉంటాను, లేకపోతే లేదు. సో దీనివల్ల నేను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఈ ఆర్బిటిసి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను టెలిగ్రామ్ వ్యాలెట్కి విత్డ్రా పెడతానండి. విత్డ్రా పెట్టగానే ఇమీడియట్గా టాన్ కాయిన్గా కన్వర్ట్ చేస్తాను. టాన్ కాయిన్గా కన్వర్ట్ చేసి ఆ టాన్ కాయిన్ని మన గ్రూప్లోనే ఎంతమంది మన క్రిప్టో ఇన్ఫర్మాటికా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నుంచి కొంతమంది లక్కీ విన్నర్స్కి ఈ ఆర్బిటిసి టోకెన్ అనే దాన్ని గివ్ అవేగా ఇస్తానన్నమాట. సో ఎన్ని ఆర్బిటిసి టోకెన్స్ని నేను టాన్ కాయిన్గా కన్వర్ట్ చేస్తాను, ఇప్పుడు ఏ అయితే అన్లాక్డ్లో ఉన్నాయో అవి. సో ఎన్ని టాన్ కాయిన్స్ వస్తాయో అనేది ఇక్కడ కూడా నేను చూపిస్తాను. చూపించిన తర్వాత ఎన్ని టాన్ కాయిన్స్ నేను గివ్ అవేగా ఇవ్వబోతున్నాను, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కొద్దిగా ఉంటాయి. ఎందుకు అని అంటే, నేను గివ్ అవేగా అంటే నాకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని మీ అందరికి కాదు, లక్కీ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో అది 5 మంది అవ్వచ్చు, 10 మంది అయినా అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాన్ కాయిన్ లెక్కన ఇస్తానన్నమాట. కాకపోతే మీరందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. గ్రూపు మన యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వడానికి మీరు హెల్ప్ చేయండి. సో ఇక్కడ వచ్చేటటువంటి ఈ గివ్ అవేలో వచ్చేటటువంటి టాన్ కాయిన్ ఏదైతే ఉందో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాన్ కాయిన్, అందరికి కాదండి, ఎన్ని టాన్ టోకెన్స్ ఇక్కడ వస్తే అవి 5గురికి వస్తే 5గురికి, 10 వస్తే 10 టాన్ టోకెన్స్ని నేను ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తాను. సో ఆ నిర్ణయం అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ చాలామంది మైనింగ్ చేశారు, అట్లీస్ట్ ఆ 10 మంది అన్నా లేకపోతే 5 మంది అన్నా హ్యాపీగా అవుతారు అనేసి నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు విత్డ్రాల్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఇక్కడ కింద వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ర్యాబ్ బిట్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి. సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత నాకు టెలిగ్రామ్కి మేబీ ఒక మెసేజ్ అనేది వస్తుంది, అది ఎంట్రీ చేస్తాను ఇప్పుడు. సో ఇంకా నాకు ఎటువంటి టెక్స్ట్ మెసేజ్ అయితే రాలేదండి టెలిగ్రామ్ నుంచి. సో ఇంకోసారి నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇంకోసారి. సో క్లిక్ చేశాను, ఏమన్నా మెసేజ్ వస్తుందేమో చూద్దాము. ఆ ఓటీపీ వస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి ఆప్షన్ క్లిక్ చేయడమే. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మ్యాక్సిమం టచ్ చేశాను, ఇక్కడ సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. నేను టెక్స్ట్ మెసేజ్ వస్తుందేమో అని అనుకున్నా, కానీ అలా జరగట్లేదు. వీళ్ళు మన టెలిగ్రామ్ బాట్కే పంపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక కోడ్ వచ్చింది చూడండి, 665615. సో ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎంట్రీ చేస్తానండి. సో మళ్ళీ ఓపెన్ చేశానండి. వ్యాలెట్ మీద క్లిక్ చేసా, విత్డ్రా మీద క్లిక్ చేసా, ఆర్బిటిసి మీద క్లిక్ చేసి మ్యాక్సిమం కొట్టా. 665615 కోడ్ ఏదైతే ఉందో దాని మీద ఎంట్రీ చేశాను. కింద కన్ఫర్మ్ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఎంటరింగ్ ది కోడ్ ఈజ్ రిక్వైర్డ్ అని పడింది మళ్ళీ.
చూడండి, అక్కడ వచ్చినటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ పైన విత్డ్రాల్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని పడింది అనమాట. ఇంకోసారి నేను ర్యాప్ బీటీసీ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మ్యాక్సిమం అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో చూద్దాం, ఇక్కడ విత్డ్రాల్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ అని పడింది. ఒక్కసారి నేను మళ్ళీ టెలిగ్రామ్ వ్యాలెట్కి వెళ్ళేసి చెక్ చేస్తాను. లేకపోతే ఇక్కడ సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ క్లిక్ చేశానండి. టెలిగ్రామ్ కోడ్ హ్యాస్ బీన్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. సేమ్ మళ్ళీ ఇదే ఆప్షన్ యూజ్ చేసేసి వెనక్కి వెళ్ళేసి ఏమన్నా కోడ్ వచ్చిందో చెక్ చేస్తాను. 285278 285278. సో ఇక్కడ ర్యాప్ బీటీ ఇట్ కాయిన్ నాది 0 అయిపోయిందండి. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే నా విత్డ్రాల్ అనేది ప్రాసెస్ అయిందనేసి మీనింగ్. సో ఇప్పుడు నేను మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నానండి. సో ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత టాన్ స్పేస్ బీటా, సో టాన్ స్పేస్ బీటా ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ టాన్ స్పేస్ బీటా ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా క్లిక్ చేసి పైకి ఇలా, సో ఇక్కడ టెలిగ్రామ్ వ్యాలెట్లో ఉన్నటువంటి టాన్ స్పేస్ బీటా ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేసి షో హిడెన్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్బిటిసి అనే టోకెన్ ఏదైతే ఉందో అది ఇంకా నాకు రాలేదన్నమాట. సో రాలేదు. దీని స్టేటస్ చెక్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ రాకీ ర్యాబిట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ప్లే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక హిస్టరీ సింబల్ అనేది కనిపిస్తుంది. వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత కుడివైపు కార్నర్లో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత విత్డ్రా అనే ఆప్షన్ చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ టోకెన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. నేను విత్డ్రా పెట్టినటువంటి టోకెన్స్ నెంబర్ చూపిస్తుంది, కానీ ఇక్కడ పెండింగ్ అని ఉందండి. సో ఇది ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అప్పుడు మనకు మన టోకెన్స్ అనేవి టాన్ స్పేస్ బీటాలోకి వస్తాయన్నమాట. సో దీంతోపాటు నేను సో ఇది ఇంకా టైం పట్టేలా ఉంది, అందుకని చెప్పేసి నేను వీడియో ఎక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే నా దగ్గర ఈ రాకీ ర్యాబిట్ అనేటటువంటి మైనింగ్ బాట్లు అయితే ఉన్నాయో అవి 2 ఉన్నాయన్నమాట. ఇంకొక మైనింగ్ బాట్లో కూడా కొన్ని టోకెన్స్ ఉన్నాయి. ఆ టోకెన్స్ కూడా ఎన్ని ఉన్నాయనేది చూపిస్తాను. సో ఈ మైనింగ్ బాట్లో వచ్చినటువంటి టోకెన్స్, అక్కడ వచ్చేటటువంటి టోకెన్స్ 2 కలిపి నేను టాన్ కాయిన్గా కన్వర్ట్ చేసి గివ్ యూ అవే అనే దాన్ని ప్రకటిస్తాను. సో ఇప్పుడు రెండో అకౌంట్లో కూడా విత్డ్రాల్కి ట్రై చేద్దాం. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి రెండో రాకీ ర్యాబిట్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఈ దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 12,41,391 ఆర్బిటిసి టోకెన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. తర్వాత బిట్ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఇక్కడ మ్యాక్సిమం అనే అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత కోడ్ అనేది సెండ్ అవ్వట్లేదండి. సో ఇక్కడ చూడండి కింద ఏమి ఇచ్చారు అని అంటే యువర్ విత్డ్రాల్ విల్ బీ ఓపెన్ బేస్డ్ ఆన్ ది టైమ్ యూ బికేమ్ ఎలిజిబుల్ విల్ బీ అవైలబుల్ ఆన్ అనేసి ఈ నెల 27వ తేదీ దీంట్లో ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను విత్డ్రా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు అనమాట. సరే, నో ప్రాబ్లం అండి, ఎప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, 24 లక్షలు. సో 24 లక్షల టోకెన్స్లో ఇప్పుడు విత్డ్రాల్కి ఎలిజిబుల్గా ఉన్నది 12,41,391 టోకెన్స్ అండి. అక్కడ నేను విత్డ్రా చేసింది 64 లక్షల టోకెన్స్ అనుకుంటాను. ఇవి ఒక 12 లక్షల టోకెన్స్ అనుకుంటానండి. అంటే 76 లక్షల టోకెన్స్ అనేవి నాకు విత్డ్రాల్కి ఇప్పుడు రెడీగా ఉన్నాయన్నమాట. సో ఈ విత్డ్రాల్ అనేది కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. సో నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే నాకు టోకెన్స్ అనేవి విత్డ్రాల్ అవుతాయో విత్డ్రాల్ అయిన తర్వాత నేను వాటిని ఇమీడియట్గా టాన్ కాయిన్గా కన్వర్ట్ చేసి సో ఫ్యూచర్లో నాతో పాటు ఎవరైతే మైనింగ్ చేస్తారో వాళ్ళందరికీ యూజ్ అయ్యేలా ఉండడానికి, అందరికీ కాదండి, అట్లీస్ట్ ఒక 7 టాన్ కాయిన్స్ వస్తే వీటి ద్వారా 7 లేదు 10 టాన్ కాయిన్స్ వస్తే 10 టాన్ కాయిన్స్ని
లక్కీ మెంబర్స్కి ఒక్కొక్క పర్సన్కి ఒక టాన్ కాయిన్ లెక్కన గివ్ అవే అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఏంటి ఇప్పుడు విత్డ్రా చేసుకున్నటువంటి టోకెన్స్ అనేవి మన వ్యాలెట్లోకి వచ్చాయా లేదా అనేది చూసుకోవడము, వచ్చిన వాటిని నేను మళ్ళీ మీ ఎదురుగానే వీడియోలో టాన్ కాయిన్గా కన్వర్ట్ చేసి గివ్ అవే ప్రకటిస్తానండి. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. విత్డ్రా చేసుకునే విధానం అయితే మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.